నేడు బీసీ కుల గణనపై అసెంబ్లీ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. హాజరు కానున్న స్పీకర్, చైర్మన్, ప్రజాప్రతినిధులు. రేపు ఏపీ కేబినెట్ భేటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. ఏపీలో ప్రకృతి వ్యవసాయంపై శ్రీలంక దృష్టి. సాగు విధానాలను పరిశీలించేందుకు కాకినాడలో లంక రైతు బృందం పర్యటన. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ. అల్లూరు జిల్లా అరకులో తప్పని డోలీ మోత. గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలింపు. జాకర వలస నుంచి మచ్చగూడ వరకు మోసుకొచ్చిన బంధువులు. రాజమండ్రి శివారు అభయారణ్యంలో అర్ధరాత్రి మళ్లీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన పచ్చని చెట్లు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. వరుస ప్రమాదాలతో భయాందోళనలో స్థానికులు. కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఢిల్లీ వ్యాప్తంగా 70 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్. బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు. మహాకుంభ మృతుల లెక్కలు దాచిపెడుతున్నారు. పార్లమెంటులో ప్రశ్నించిన ఎస్పీ, ఎంపీ అఖిలేష్ యాదవ్. తొక్కిసలాట ఘటన మరీ పెద్దది కాదు, భూతద్దంతో చూడొద్దు. అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హేమమాలిని. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 78,110, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 85,210, కిలో వెండి 1,05,900. అల్లూరి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. ఏజెన్సీని కమ్మేసిన పొగమంచు. 100 అడుగుల దూరంలోనూ కనిపించని వాహనాలు. అత్యల్పంగా జీ మాడుగుల 9 డిగ్రీలు నమోదు.